శంకర్ విలాస్ బ్రిడ్జ్ నిర్మాణ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. 2027 జులై కల్లా బ్రిడ్జ్ నిర్మాణంను పూర్తి చేస్తామని కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు.
ఈ శంకర్ విలాస్ బ్రిడ్జ్ తీసుకుంటే జనరల్గా బ్రిడ్జ్ కట్టడం అంటే గ్రీన్ ఫీల్డ్, అంతకుముందు అక్కడ ఏమీ ఉండవు, దాని మీద బ్రిడ్జ్ కడతారు, ఈజీ అయిపోతుంది. ఇక్కడ వచ్చేటప్పటికి ఉన్న బ్రిడ్జిని డిస్మాంటిల్ చేయాలి. అందులో కూడా రైల్వే పోర్షన్, రైల్వే అనేటప్పటికి దాదాపు 120+ ట్రైన్స్ ఈ ప్రాంతం నుంచి వెళ్తూ ఉంటాయి, హై టెన్షన్ వైర్స్ ఉంటాయి. వీటన్నిటిలో ఎక్కడ ఇబ్బంది లేకుండా, గుంటూరు అనేది ఒక సెంట్రల్ పార్ట్ కాబట్టి ఇక్కడ ఎక్కడ చిన్న మిస్టేక్ అయినా, సేఫ్టీ అయినా కూడా కొన్ని రైళ్లు ఆగిపోవడం కానీ కొన్ని వేల మంది ప్రయాణికులకు ఇబ్బంది అయ్యేటువంటి పరిస్థితి. ఇందులో ఇట్లా బ్రిడ్జిని డిస్మాంటిల్ అంటే ఇవన్నీ ఆగకుండా సేఫ్టీ మెజర్స్ తీసుకొని బ్రిడ్జిని డిస్మాంటిల్ చేయడం అనేది కంట్రీలో 2 దగ్గరే జరిగింది. మన ఈ ప్రాంతంలో, మన ఆంధ్ర కానీ సౌత్ సెంట్రల్ రైల్వే జోన్లో ఒకటి అనంతపూర్లో జరిగింది. అక్కడ జరిగినప్పుడు ఆ లిఫ్ట్ చేసేటప్పుడు కొంత యాక్సిడెంట్ అవ్వటం, అవన్నీ పట్టడం, ట్రైన్ లాగటం కొంత అయింది. అలా జరగకుండా సేఫ్టీగా ఉండాలనే విధంగా ఎన్నో ప్రికాషన్స్ తీసుకొని ఒక సిస్టమేటిక్గా చేసుకుంటూ వచ్చారు. ఈ విధంగా అంటే ఒక కార్యక్రమం చేసేటప్పుడు ఈ జర్నీలో జరిగేటువంటి ఆనందకరమైన విషయాలను కూడా మనం సెలబ్రేట్ చేసుకోవాలి. రెండోది, ఈ కష్టపడిన వాళ్ళు ఎవరైతే అంటే 30 రోజుల్లో చేయాలనుకున్నది 20 రోజులకే దాదాపుగా తీసేస్తారు. ఇంకా చిన్న చిన్నవి ఉన్నాయి, అవి ఒక 1 వీక్లో తీసేస్తారు. అంత ఫాస్ట్గా సేఫ్గా చేశారు కాబట్టి చేసినటువంటి కార్మికులు ఎవరైతే ఉన్నారో, కష్టపడ్డారో వాళ్ళందరినీ గుర్తించి ఇది ఒక కేస్ స్టడీ లాగా, అంటే ఇట్లా చేసిన పరిస్థితి ఎక్కడా లేదు, అది చేసే విధానం కూడా, దీన్ని కూడా ఇంజనీరింగ్ దాంట్లో కేస్ స్టడీ లాగా పెట్టాలనేది రైల్వే అధికారులు చెప్తున్నటువంటి మాట. ఈ విధంగా ఇంత అద్భుతంగా ఇది సక్సెస్ అయినందుకు చాలా ఆనందంగా ఉంది. ఇంకా చాలా ఉంది మనం చేయాల్సిన పని, బట్ అయితే ఇట్ ఈజ్ ఎ స్మాల్ సెలబ్రేషన్ ఫర్ ఆల్ ద హార్డ్ వర్క్ అండ్ ఫర్ ది కోఆర్డినేషన్. ఇప్పుడు రైల్వే అధికారులు కానీ, మన R&B అధికారులు కానీ, అదేవిధంగా ఈ టీము ఎవరైతే కాంట్రాక్టర్స్ వాళ్ళు కానీ, మా టీం కానీ, ఇట్లా అందరూ కోఆర్డినేట్ చేసుకొని ఒక అద్భుతమైన టీం వర్క్కి నిదర్శనంగా ఈరోజు ఈ వర్క్ జరిగింది. కాబట్టి వారందరికీ మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను. ఇంకా ముందుకు వెళ్ళాలని కోరుకుంటా ఉన్నాను. థ్యాంక్ యూ.